యెహోవా వాక్యమునకు భయపడువార్లారా, ఆయన మాట వినుడి. మిమ్మును ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మును త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందునుగాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనము. ఒకవేళ ఈ వాగ్దానము 1000 మందిలో ఒకరికి మాత్రమే వర్తించవచ్చును. అయితేనేం ఆ ఒక్కరిని సంతోషపరచాలని ప్రభువు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. సమాజాన్ని ప్రేమించేవారైనప్పటికీ సమాజము నుండి అన్యాయముగా వెలివేయబడిన అలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాము. వారి జీవితాల్లో సంతోష ఆనందాలను నింపాలని ప్రభువును కోరుకుందాము. నిజంగా మంచి బుద్ధి కలిగి భయంతోనూ వణుకుతోనూ దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి ఈ వాగ్దానము వర్తిస్తుంది. వారి యథార్థతను బట్టి పరిశుద్ధతను బట్టి తమ స్వంత సహోదరుల చేత అసహించుకోబడి బహిష్కరింపబడిన వారే వీరు. ఇలాంటి పరిస్థితి రావడము వారికి చేదైన అనుభవమే. ఇంకా విచారకరమైన విషయం ఏమిటంటే మతం పేరుతో వీరు బహిష్కరింపబడ్డారు. వీరిని బహిష్కరించిన వారు దేవుని మహిమ కోసమే ఆ పని చేశాము అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారు దేవుని పేరు ఉపయోగిస్తూ సాతానుకు సేవ చేస్తున్నారు. యెహోవా నామాన్ని ఉపయోగించుకుంటూ విషపూరితమైన కాటు వేయడము సాతాను కుయుక్తికి నిదర్శనము. హింసింపబడుతూ ఉన్న దేవుని ప్రజలకు ఆయన ఇవ్వబోయే ప్రత్యక్షతయే గొప్ప నిరీక్షణ. తాను ఏర్పరచుకున్న వారి తరపున వ్యాజ్యమాడే ఉత్తరవాదిగా, వారిని ఆదుకునే రక్షకునిగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి గొప్ప విడుదల, వారిని హింసిస్తున్న వారికి అవమానము కలుగుతుంది. ప్రభువా, మనుషుల అవహేళనకు గురి కాబడుతున్న నీ ప్రజల ఎడల నీ వాగ్దానములను నెరవేర్చుము. ప్రియమైన స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.